హాయ్ గాయ్స్, మేమైతే తిరుపతికి ఇలా ట్రైన్ జర్నీలో వెళ్ళాము. నేచర్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. అండ్ మేము అలిపిరి మెట్ల ద్వారంలో వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నమాట. తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అది మీరు మెట్లు ఎక్కేటప్పుడు మాత్రమే ఈ మర్రి చెట్టుని చూడగలరన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా మంచి లొకేషన్స్ చూస్తారు మీరు మెట్లు ఎక్కేటప్పుడు. ఇది చాలా పెద్ద మర్రి చెట్టు. బట్ ఇక్కడ ఇన్సైడ్కి అలో లేదు. ముందులో అలో ఉండేది, ఇప్పుడైతే అలో లేదు. అండ్ మేము మెట్లు ఎక్కేటప్పుడు నేచర్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ పైన తిరుమల కొండని చూస్తూ ఎక్కామన్నమాట. ఇంకా చూడండి, అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. కన్ఫామ్గా అక్కడ భక్తులందరూ దర్శనం చేసుకొని నడక ప్రయాణం అనేది మొదలు పెడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నడుచుకుంటూ వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ. చూడండి, ఇది చిన్న టెంపుల్. ఇక్కడ మోకాళ్ళ పర్వతం, అందరూ పైనే ఎక్కుతారనమాట. తర్వాత మా చెల్లి తన కోరిక తీరినందువలన దేవుడికైతే హెయిర్స్ మాత్రం ఇస్తుంది. సో ఇలా గుండు చేయించుకుంటుంది అనమాట తన కోరిక తీరినందుకు. ఫస్ట్ అయితే మనం ఇలా హెయిర్ కానీ ఏదైనా కత్తెర గుండ్లు ఇవన్నీ చేసేసుకొని దర్శనంకి అనేది వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నౌ కమ్స్ ద తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడండి హెవెన్, స్వర్గం ఎలా ఉంటుందో అలా ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ మీరు వెళ్ళి దర్శనం చేసుకునే టైంలో మీ కష్టాలన్నీ మర్చిపోయి చాలా చక్కగా ఉంటుంది. అది అసలు చెప్పలేని ఫీలింగ్ అండి ఆ దర్శనం మాత్రం. మన ముందు 7 అడుగుల దేవుడు ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టే ఉంటుంది. అప్పుడు అన్నీ మర్చిపోతాం మనమైతే. ఇక్కడండి కోనేరు, ఇక్కడ గుండు అవన్నీ చేయించుకున్న తర్వాత మనం కోనేట్లోకి వచ్చి ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది. ప్లస్ దేవుడి సన్నిధిలో మనం కోనేటి స్నానం అనేది కంపల్సరీ చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయనేది ఇక్కడ భక్తులందరి నమ్మకం. తిరుమలలో చాలా ప్రదేశాలు మనం చూడవచ్చు. ఇది వచ్చేసి పాప వినాశనం అని అంటారు. ఇక్కడికి వస్తే పాపం తొలగిపోతుంది అనేది ఒక నమ్మకం అండి. ఇక్కడ కూడా పైనుంచి నీళ్ళ ద్వారం అనేది ఉంటుంది. ఇక్కడ మనం స్నానం చేయొచ్చు. అలాగే ఇక్కడ డ్యామ్ని చూడొచ్చు మనం. ఓకే, అంటే నీళ్ళ ప్రవాహం అనేది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక విశిష్టత అనేది ఉంది. పాప వినాశనం అనేది అది ఊరికే రాలేదండి, ఆ పేరు అనేది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ తిరుమల. ఇక్కడ చూడండి, చిన్న కోతి ఎలా మంచిగా ఆడుకుంటుందో. చాలా క్యూట్గా ఉందండి కోతి మాత్రం. వాళ్ళు చాలా ముద్దుగా పెంచుకుంటున్నారు. మాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేము వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్కి. చూడండి, విగ్రహాలు అనేది ఉన్నాయి. ఇది వచ్చేసి ఆకాశగంగా అండి. ఇది వచ్చేసి ఆకాశగంగా ప్లేస్. ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టత ఉంది ఈ ఆకాశగంగాకి. ఇక్కడ అందరూ వాటర్ తీసుకుంటారండి, బాటిల్స్లో వాటర్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళేసి అది స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ అనేది కలుపుకొని స్నానం చేస్తారు. సో దట్ మన ఏదైనా డిసీజెస్ ఉన్నా, స్కిన్ డిసీజెస్ ఉన్నా కూడా మనకనేది నయం అయిపోతాయండి. ఇదైతే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.